హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. మనకు ఏపీడిఎస్సి 2018లో వచ్చేసి టెట్కమ్ టీఆర్టీ కండక్ట్ చేయడం జరిగిందండి. అన్ని డిస్ట్రిక్ట్స్లో వచ్చినటువంటి టాప్ 100 మార్క్స్ అండ్ ర్యాంక్స్ గురించి ఈ వీడియోలో చూద్దామండి. చాలామంది నన్ను వచ్చేసి జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నారండి. ఈ 2018లో మనకి ఏవైతే ర్యాంక్స్ అండ్ మార్క్స్ వచ్చింటాయో వీటిని చూస్తే ఓవరాల్గా మనకు ఒక ఐడియా వస్తుందండి. ఎగ్జాక్ట్గా ఇలానే ఉండాలని కాదు, డెఫినెట్గా కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి, కొన్ని మార్క్స్ పెరగచ్చు తగ్గచ్చు. బట్ ఈ 2018 డిఎస్సిలో ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంతమందికి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయో చూస్తే మనకు 2025 డిఎస్సిలో కూడా ఇన్ని మార్క్స్ రావచ్చు, ఇలా ర్యాంక్స్ రావచ్చు అని చెప్పేసి ఒక ఐడియా అనేది వస్తుందండి. ఏపీడిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్ రాసిన వాళ్ళకు చాలామందికి డౌట్ ఉంటుందండి, వాళ్ళకి జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలా డైలమాలో ఉంటారు. సో ఇలా డౌట్ ఉండే వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగిందండి. జస్ట్ ఓవరాల్గా మనకు ఒక ఐడియా రావడానికి ఈ వీడియో చేయడం జరిగిందండి. ఎగ్జాక్ట్గా ఇలానే మార్క్స్ వస్తాయని మాత్రం కాదండి. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్ అండి, మనకి ఇవన్నీ చూసిన తర్వాత మన డిస్ట్రిక్ట్లో కాంపిటీషన్ ఎలా ఉండొచ్చు, ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఓవరాల్గా ఒక ఐడియా మాత్రం ఖచ్చితంగా అందరికీ వస్తుందండి. ఈ 13 డిస్ట్రిక్ట్స్లో ఎస్ఏ ఇంగ్లీష్లో టాప్ 100 ర్యాంకర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూద్దామండి. ఫస్ట్ మనం విజయనగరంతో స్టార్ట్ చేద్దామండి. ఈసారి మన మెగా డిఎస్సిలో విజయనగరంకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్టులు కొన్ని తక్కువగా ఉన్నాయండి. ఇవి ర్యాంక్స్ అండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ విజయనగరంలో వచ్చినటువంటి 2018 డిఎస్సిలో వచ్చినటువంటి మార్క్స్ అండి. ఫస్ట్ ర్యాంకర్కి 87.2 రావడం జరిగింది, సెకండ్ ర్యాంకర్కి 81, నెక్స్ట్ 79.1, 78.3, 78.26, 77.33, 76.4, 75.1, 74.83, 74.33 అండి. ఇవి టాప్ 10 మెంబర్స్కి విజయనగరం వాళ్ళకి 2018 డిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ అండి. నెక్స్ట్ అండి 11th నుంచి 23 వరకు చూస్తే 74, 73, 72.4, 72.3, 72.1, 72.2, 71.9, 71.8, 71.46, 71.36, 71.26, 71.06 ఇవి రావడం జరిగిందండి. ఇక్కడ ఎక్కువ మనకు పాయింట్స్లలోనే డిఫరెన్స్ ఉందండి. 72 కానీ 71 కానీ చూస్తే ఎక్కువ పాయింట్స్లోనే రావడం జరిగిందండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత కాంపిటీషన్ ఉంటుందో. నెక్స్ట్ అండి 20 నుంచి 30 వరకు మొత్తం అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 71 నుంచి 70 లోపు ఉన్నాయండి. ఇవి కూడా ఆల్మోస్ట్ పాయింట్స్లోనే మనకు డిఫర్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు అండి మీరు, ఆల్మోస్ట్ 71.46 నుంచి 70.16 వరకు ఉన్నాయి. అంటే మ్యాక్సిమం మనకు 70+ వచ్చిన వాళ్ళకే మనకు ఓపెన్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎస్పెషలీ విజయనగరంలో 74, 75+ అలా స్కోర్ చేసుకున్న వాళ్ళు కొంచెం సేఫ్ జోన్లో ఉంటారండి. నెక్స్ట్ ఈ ర్యాంక్స్ అన్నీ కూడా 31 నుంచి 41 వరకు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ 69.5 నుంచి 67.9 వరకు ఉన్నాయి. ఆల్మోస్ట్ జస్ట్ మీకు ఐడియా కోసం నేను ఇవి డిస్ప్లే చేస్తున్నాను. మనకు యాక్చువల్గా 25 పోస్టులు ఏమో ఉన్నాయి విజయనగరంలో. అన్లెస్ మనకు చాలా మంచి మార్క్స్ వస్తే తప్ప విజయనగరంలో జాబ్ రావడానికి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కొట్టడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అండి. నెక్స్ట్ ఇక్కడ మనము 41 నుంచి 54 వరకు మనం ర్యాంక్స్ చూడొచ్చండి. ఇక్కడ ఆల్మోస్ట్ 67.9 నుంచి 65.167 వరకు మనకు 54th ర్యాంక్ వరకు ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ అండి 54 నుంచి 60 వరకు ఉన్నాయి. ఇక్కడ 65.16 నుంచి 63.8 వరకు ఉన్నాయండి. ఇవి జస్ట్ ఇవి 54 నుంచి 60 వరకు ఉండేటువంటి ర్యాంక్స్ అండి ఇవి. నెక్స్ట్ అండి 61 నుంచి 73 వరకు చూస్తే 63.73 నుంచి 62.83 వరకు ఉన్నాయండి ర్యాంక్స్ అన్నీ కూడా ఇవి. సో ఇవండి 61 నుంచి 73 వరకు ఉన్నటువంటి విజయనగరంలో ఉన్న ర్యాంక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి 73 నుంచి 86 వరకు ఉన్నాయండి. ఇక్కడ కూడా 62 నుంచి 61.7 వరకు ఉన్నాయండి. సో ఇవి 73 నుంచి 86 వరకు విజయనగరంలో ఉన్నటువంటి ర్యాంక్స్ అండి ఇవి. నెక్స్ట్ అండి 90 వరకు ఉన్నటువంటి ర్యాంక్స్ ఎంతవరకు అంటే 61.267 అండి. ఇక్కడ 86 నుంచి 90 వరకు డిస్ప్లే చేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 91 నుంచి 103 వరకు ఉన్నాయండి. ఇక్కడ ఆల్మోస్ట్ 61 నుంచి 60 పైనే ఉన్నాయండి. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకు విజయనగరంలో తక్కువ మార్క్స్ వస్తే 100% మనకు జాబ్ రాదండి, ఎక్కువ మార్క్స్ వస్తేనే జాబ్ వస్తుంది.
నెక్స్ట్ అండి విశాఖపట్నంలో డిఎస్సి 2018లో ఎస్ఏ ఇంగ్లీష్ టాప్ 100 ర్యాంకర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో డీటెయిల్డ్గా 1 by 1 చూద్దామండి. 73.33 వచ్చేసి విశాఖపట్నంలో 2018లో వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ అండి. నెక్స్ట్ 71.4, 70.8, 70.2, 68.4, 67.1, 66.8, 65.9, 65.9 అలానే 65.6 అండి. 73.33 నుంచి 65.6 వరకు మనకు టాప్ 10 ర్యాంక్స్ అనేవి విశాఖపట్నంలో ఉన్నాయండి. సో దీన్ని బట్టి మీకు ఒక ఓవరాల్ ఐడియా అనేది వస్తుందండి టాప్ 10 ర్యాంక్స్ ఎలా ఉండొచ్చు. ఇవి చేంజ్ అవ్వచ్చండి, ఇవి జస్ట్ మీకు ఐడియా కోసం. నెక్స్ట్ అండి 11th నుంచి 24 వరకు ర్యాంక్స్ చూస్తే మనకు 65 నుంచి ఆల్మోస్ట్ మనకు 61.9 వరకు ఉన్నాయండి. 65, 64, 63, 62, 62, 61 ఇలా ఉన్నాయండి 24 ర్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి 24 నుంచి 30 వరకు చూస్తే అండి 61.9 నుంచి 59.9 వరకు ఆల్మోస్ట్ ఈ ర్యాంక్స్ అనేవి టాప్ 30 ర్యాంక్స్ ఉన్నాయండి. సో దీన్ని బట్టి మీకు ఓవరాల్గా 30 ర్యాంక్స్ ఎలా ఉండొచ్చో ఒక ఐడియా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 31st నుంచి 40 వరకు చూస్తే 59.7 నుంచి 58.26 వరకు ఉన్నాయండి ర్యాంక్స్. ఇవన్నీ ర్యాంక్స్ ఇవి ఏ ర్యాంక్స్ అంటే 31st నుంచి 40 ర్యాంక్స్ అండి విశాఖపట్నంలో 2018లో వచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ర్యాంక్స్ అండి ఇవన్నీ. ఇవి నెక్స్ట్ అండి 41st నుంచి 54 వరకు వచ్చినటువంటి ర్యాంక్స్ అండి. 58.2 నుంచి 56.7 వరకు ఈ 41st నుంచి 54 వరకు ర్యాంక్స్ ఉన్నాయండి. మధ్యలో మీరు చూడొచ్చండి 57 ఉంది. ఇవి 54 నుంచి 60 వరకు ఉండే ర్యాంక్స్ అండి. మార్క్స్ ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయంటే 56.7 నుంచి 56.06 వరకు ఉన్నాయండి. ఇవి 54 నుంచి 60 వరకు ఉండేటువంటి ర్యాంక్స్ అండి విశాఖపట్నంలో. నెక్స్ట్ వచ్చేసి 61 నుంచి 73 వరకు ఎన్ని ఉన్నాయంటే అండి 56 దగ్గర నుంచి 54 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇవి ఏ ర్యాంక్స్ అంటే 61st నుంచి 73 వరకు ర్యాంక్స్ అండి ఉండే ర్యాంక్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకు 73 నుంచి 86 వరకు చూసుకుంటే 54.6 మార్క్స్ దగ్గర నుంచి 53.566 మార్క్స్ వరకు మనకు రావడం జరిగిందండి. ర్యాంక్స్ 86 వరకు అండి. నెక్స్ట్ మనకు 90 వరకు చూసుకుంటే 53.3 మార్క్స్ రావడం జరిగిందండి. 90 ర్యాంక్స్ వరకు అండి విశాఖపట్నంలో. నెక్స్ట్ అండి మనకు 100 ర్యాంక్స్ వరకు తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఎంత వచ్చాయంటే 52.73 వచ్చాయండి. 91st నుంచి మనకు 100 వరకు తీసుకుంటే 53 నుంచి 52 ఆ మధ్యలో ఉన్నాయండి. నెక్స్ట్ మనం శ్రీకాకుళంలో 2018 డిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్ టాప్ 100 ర్యాంక్స్ ఎన్ని వచ్చాయో మార్క్స్ ఎన్ని వచ్చాయో డీటెయిల్డ్గా 1 by 1 చూద్దామండి. శ్రీకాకుళం డిస్టిక్ అండి ఇది. శ్రీకాకుళంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 79.9 రావడం జరిగిందండి. ఇది ఫస్ట్ ర్యాంక్ అండి. నెక్స్ట్ 72.6, 72.1, 71.8, 71.1, 71.0, 70.56, 70.43, 70.1, 69.36 అండి. సో ఇదండి యాక్చువల్గా మనకు శ్రీకాకుళం డిస్టిక్లో ఫస్ట్ నుంచి 10 ర్యాంక్స్ అండి 2018 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ర్యాంక్స్ అండి. ఇవన్నీ కూడా 69 వాళ్ళకు కూడా టాప్ 10లో అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలండి. నెక్స్ట్ మనకు 11th నుంచి 24th వరకు తీసుకుంటే 69, 67.3, 67.0, 66.9, 66.8, 66.0, 65.5, 65.36, 64.9, 64.8, 64.8, 64.6, 64.06 ఇలా రావడం జరిగిందండి 24th ర్యాంక్ వరకు. 69 నుంచి 64.06 వరకు రావడం జరిగిందండి. ఈ ర్యాంక్స్ అన్నీ కూడా 11th ర్యాంక్ నుంచి 24th ర్యాంక్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ అండి 25th నుంచి 30 వరకు ర్యాంక్స్ చూస్తే మనకు 63.7 నుంచి 62.4 వరకు రావడం జరిగిందండి. ఇవి 25th నుంచి 30 లోపు వచ్చినటువంటి ర్యాంక్స్ అండి. నెక్స్ట్ అండి 31st నుంచి 43 వరకు ర్యాంక్స్ చూస్తే మనకు 62.3 నుంచి 59.93 వరకు రావడం జరిగిందండి. ఈ ర్యాంక్స్ అన్నీ కూడా 31st నుంచి 43 వరకు ర్యాంక్స్ అండి ఇవన్నీ కూడా 62.3 నుంచి 59.9 వరకు అండి.
నెక్స్ట్ మనకు 44 నుంచి 57 వరకు చూస్తే 59.76 నుంచి 56.73 వరకు ర్యాంక్స్ అన్ని రావడం జరిగిందండి. మధ్యలో 59 ఉంది, 58 57 ఇలా ఉన్నాయండి. నెక్స్ట్ అండి మనకు 60 వరకు ర్యాంక్స్ చూస్తే మనకు 56.13 మార్క్స్ రావడం జరిగిందండి. 60th ర్యాంకర్కి అండి ఈ మార్క్స్. నెక్స్ట్ అండి 61 నుంచి 73 వరకు మార్క్స్ చూస్తే మనకు 55.86 నుంచి 54.23 వరకు మనకు రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే 61 నుంచి 73 ర్యాంక్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ అండి 74 నుంచి 87 వరకు చూస్తే 54.13 నుంచి 51.7 వరకు ర్యాంక్స్ రావడం జరిగిందండి. ఇవి ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే 74 నుంచి 87th ర్యాంక్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ చూస్తే మనకు 88 89 90 ఈ ర్యాంక్స్ అన్ని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ 51.65 ఇలా రావడం జరిగిందండి. నెక్స్ట్ మనకు 90 నుంచి 91 92 ఇలా 104 వరకు చూస్తే మనకు ఆల్మోస్ట్ మనకు 51 నుంచి 50 వరకు రావడం జరిగిందండి. ఇవండి ఓవరాల్గా మనకు 100+ ర్యాంక్స్ అండి. నెక్స్ట్ అండి వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏపీడిఎస్సి 2018లో స్కూల్ అసిస్టెంట్లో వచ్చినటువంటి టాప్ 100 మార్క్స్ అండ్ ర్యాంక్స్ గురించి డీటెయిల్డ్గా 1 by 1 చూద్దామండి. వెస్ట్ గోదావరి అండి. మనకు వెస్ట్ గోదావరిలో ఫస్ట్ ర్యాంకర్కి ఎన్ని మార్క్స్ రావడం జరిగిందంటే 81.167 అండి. నెక్స్ట్ 79.06, 77.5, 77.16, 76.76, 75.33, 74.93, 74.4, 73.93 అండి. ఇవి టాప్ 9 ర్యాంక్స్ అండి. ఎక్కడంటే వెస్ట్ గోదావరిలో వచ్చినటువంటి ర్యాంక్స్ అండి. 81 నుంచి 73 వరకు టాప్ 9 ర్యాంక్స్ అనేవి రావడం జరిగిందండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మనకు 10th ర్యాంకర్కి 73.5 రావడం జరిగింది. నెక్స్ట్ 73.4, 73.2, 73.1, 73.03, 73, 72.86, 72.5, 72.4, 72.3, 72.367, 72.366 మళ్ళీ సేమ్ మార్క్స్ అండి. 72 పాయింట్ సంథింగ్ ఇలా మనకు 10th ర్యాంకర్ నుంచి 22nd ర్యాంక్ వరకు వచ్చినటువంటి మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 23 నుంచి 30 వరకు చూస్తే 72 పాయింట్ సంథింగ్ నుంచి 70.6 వరకు ఉన్నాయండి. 71 ఉంది, మళ్ళీ 71లోనే చాలా ఉన్నాయండి. 71.987 ఇలా ఉన్నాయండి మొత్తం అన్నీ కూడా. ఇవి ఆల్మోస్ట్ మనకు 30 ర్యాంక్స్ అండి. 70.6 అండి 30th ర్యాంక్. నెక్స్ట్ మనకు ఈ 31st నుంచి 41st వరకు చూస్తే మనకు 70.56 నుంచి మనకు 68.76 వరకు ఉన్నాయండి. ఇవి 31st నుంచి 41st వరకు ఉండేటువంటి ర్యాంక్స్ అండి వెస్ట్ గోదావరి వాళ్ళు. నెక్స్ట్ మనకు 42 నుంచి 53 ర్యాంక్స్ వరకు చూస్తే అండి మనకు 68.73 నుంచి 67.9 వరకు ఉన్నాయండి. ఇవి మనకు 42 నుంచి 53 వరకు ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ అండి. నెక్స్ట్ చూస్తే మనకు 54 నుంచి 60 వరకు చూస్తే 67 నుంచి 67.76 నుంచి 67.26 వరకు అండి. ఓన్లీ పాయింట్స్లోనే డిఫరెన్స్ ఉందండి ఇక్కడ 60 ర్యాంక్స్ వాళ్ళకి. నెక్స్ట్ అండి 61st నుంచి 67 వరకు చూస్తే ఇక్కడ 67.23 నుంచి 66.16 అండి. మొత్తం పాయింట్స్లోనే డిఫరెన్స్ ఉందండి. ఈవెన్ 70th ర్యాంక్ వరకు కూడా ఓన్లీ పాయింట్స్లలోనే మనకు మార్క్స్ అనేవి డిఫరెన్స్ కనిపిస్తూ ఉందండి. నెక్స్ట్ మనకు 72 నుంచి 84 వరకు చూసినప్పుడు 66.13 నుంచి 65.4 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకు డెసిమల్స్లోనే డిఫరెన్స్ అనేది ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 84 నుంచి 90 వరకు చూస్తే ఇక్కడ 65.4 నుంచి 64.53 వరకు ఇలా ర్యాంక్స్ రావడం జరిగిందండి. ర్యాంక్స్ అన్నీ కూడా 84 నుంచి 90 వరకు వచ్చినటువంటి ర్యాంక్స్ అండి ఇవి. నెక్స్ట్ మనకు 91st నుంచి 100 వరకు ర్యాంక్స్ చూస్తే అండి 64.53 నుంచి 64.06 అండి. ఓన్లీ ఇక్కడ పాయింట్స్లోనే డిఫరెన్స్ ఉందండి. ఆల్మోస్ట్ మనకు 60 నుంచి 100 ర్యాంక్స్ చూస్తే పాయింట్స్లోనే డిఫరెన్స్ ఉందండి. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి వాళ్ళకి
ఏపీ డిఎస్సి 2018లో స్కూల్ అసిస్టెంట్ టాప్ 100 ర్యాంక్స్ ఏమున్నాయో అలానే వాళ్ళ మార్క్స్ ఏమున్నాయో 1 by 1 డీటెయిల్డ్గా చూద్దామండి. ఇది ఫస్ట్ ర్యాంకర్ అండి మనకు ఈస్ట్ గోదావరి 2018 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంక్ అండి 82.4. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ 80.3, 80.2, 79.16, 79.13, 78.3, 78.1, 77.9, 77.4, 77, 76.86 ఇలా రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఈస్ట్ గోదావరిలో వచ్చినటువంటి ఫస్ట్ నుంచి 11th ర్యాంకర్ వరకు వచ్చినటువంటి మార్క్స్ అండి. ఇవి ఆల్మోస్ట్ 82.43 నుంచి 76.8 వరకు ఈ టాప్ 10, 11 ర్యాంక్స్ అనేవి ఉండడం ఉందండి. మనకు నెక్స్ట్ 11th ర్యాంక్ నుంచి 23 ర్యాంక్ వరకు చూస్తే, ఈవెన్ 24th ర్యాంక్ వరకు చూస్తే మనకు 76.86 నుంచి 73.63 వరకు రావడం జరిగిందండి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 2-3 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ మనకు 23 నుంచి 30 లోపల మనకు ర్యాంక్స్ చూస్తే అండి 73.83 నుంచి 73.2 వరకు ఉందండి. ఇక్కడ ఓన్లీ మనకు పాయింట్స్లోనే డిఫరెన్స్ కనిపిస్తామండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి ఈ 7 ర్యాంక్స్ మధ్యలో 23 నుంచి 30 ర్యాంక్స్ అండి. నెక్స్ట్ మనకు 31st నుంచి 43 వరకు చూస్తే మనకు 73.1 నుంచి 70.03 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ర్యాంక్స్ 31st నుంచి 43 ర్యాంక్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ అండి 44 నుంచి 57 వరకు ర్యాంక్స్ అన్నీ తీసుకుంటే మనకి ఎన్ని మార్క్స్ రావడం జరిగిందంటే 69.7 నుంచి 68.73 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. 44 నుంచి 57 వరకు ర్యాంకర్స్కి వచ్చిన మార్క్స్ అండి. నెక్స్ట్ 58, 59, 60 వాళ్ళకు చూస్తే 68.7, 68.46, 68.4 అనేవి రావడం జరిగిందండి. ఇవి మనకు టాప్ 60 ర్యాంక్స్ అండి. నెక్స్ట్ చూస్తే మనకు 61st నుంచి 74 వరకు చూస్తే అండి 68.23 నుంచి 66.46 వరకు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏ ర్యాంక్స్ అంటే 61st నుంచి 74 వరకు వచ్చినటువంటి ర్యాంక్స్ అండ్ మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 75 నుంచి 88 ర్యాంక్స్ వరకు తీసుకుంటే 75 ర్యాంకర్కి 66.2 మార్క్స్ రావడం జరిగింది. 88th ర్యాంకర్కి 65.4 మార్క్స్ జరిగిందండి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 1.5 మార్క్స్ డిఫరెన్స్ అండి. నెక్స్ట్ 89, 90, 91, 92 తీసుకుంటే 65 సంథింగ్లోనే మనకు ఇక్కడ డిఫరెన్స్ అంతా ఉందండి. 65.36, 65.267 ఇలా ర్యాంక్స్ డిఫరెన్స్ ఉందండి. అలానే నెక్స్ట్ 92 నుంచి 104 వరకు తీసుకుంటే మనకు 65.26 నుంచి 64.56 వరకు ఆల్మోస్ట్ 1 మార్క్, 1.5 మార్క్ అలా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉందండి. ఇవండి ఆల్మోస్ట్ 100+ ర్యాంక్స్ అండి. నెక్స్ట్ మనము ఏపీ డిఎస్సి 2018 డిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్ ర్యాంక్స్ మనకు కృష్ణా డిస్టిక్లో చూద్దామండి. ఇక్కడ టాప్ 100 ర్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, మార్క్స్ ఎన్ని వచ్చాయో డీటెయిల్డ్గా 1 by 1 చూద్దామండి. ఫస్ట్ మనకు కృష్ణా డిస్టిక్లో టాప్ ర్యాంక్ చూస్తే 83.967 రావడం జరిగిందండి. నెక్స్ట్ 79.6.86, 79.2, 75.4, 75.13, 70 ర్యాంక్స్ రావడం జరిగింది. 77.1 ఇవి టాప్ 10 ర్యాంక్స్ అండి. 83.967 నుంచి 75.13 వరకు మనకు కృష్ణా డిస్టిక్లో టాప్ 10 ర్యాంకర్స్ అనేవి ఇలా మార్క్స్ రావడం జరిగిందండి వీళ్ళందరికీ కూడా. నెక్స్ట్ మనకు 11th నుంచి 24th వరకు మనకు ర్యాంక్స్ చూస్తే అండి మార్క్స్ ఎన్ని వచ్చాయంటే 75.067 నుంచి 71.4 వరకు రావడం జరిగిందండి. 11th నుంచి 24th ర్యాంక్స్ మార్క్స్ అండి ఇవి. నెక్స్ట్ 25th నుంచి 30th వరకు మనకు చూస్తే 71.367 నుంచి 70.33 వరకు మనకు మార్క్స్ రావడం జరిగిందండి. 25 నుంచి 30 ర్యాంక్స్ యొక్క మార్క్స్ అండి ఇవి. నెక్స్ట్ అండి ఇవి 31st నుంచి 44 వరకు మనం చూసినట్లయితే 70.3 నుంచి 68.33 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇవి 31st నుంచి 44 ర్యాంకర్స్ యొక్క మార్క్స్ అండి ఇవి. నెక్స్ట్ మనకు 45 నుంచి 58 వరకు ర్యాంక్స్ చూస్తే మనకు 68.267 నుంచి 66.5 వరకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇవి 45th నుంచి 58th ర్యాంక్స్ అండి. నెక్స్ట్ మనకు 59, 60, 61 తీసుకుంటే 66 పాయింట్ సంథింగ్ అందరికి రావడం జరిగిందండి. 66.3, 66.16 ఇలా రావడం జరిగిందండి.
నెక్స్ట్ మనకు 67 నుంచి 75 వరకు ర్యాంక్స్ చూస్తాయండి. 66.03 నుంచి మార్క్స్ 64 వరకు అయితే రావడం జరిగిందండి. ఇవి 62 నుంచి 75 వరకు ఉండే మార్క్స్ అండ్ ర్యాంక్స్ అండి. నెక్స్ట్ మనకు 76 నుంచి 89 వరకు చూస్తే 64 నుంచి 62.6 వరకు మార్క్స్ రావడం జరిగిందండి. ఈ మార్క్స్ అన్నీ కూడా ఎన్ని ర్యాంక్స్ వరకు అంటే 89th ర్యాంక్ వరకు అండి. నెక్స్ట్ మనకు 91 నుంచి 93 వరకు చూస్తే 62.5, 62.36, 62.33 ఇలా మార్క్స్ రావడం జరిగిందండి. 91st, 92nd అండ్ 93rd ర్యాంకర్స్ మార్క్స్ అండి ఇవి. నెక్స్ట్ మనకు 94 నుంచి 106 వరకు చూసుకున్నట్లయితే 62.1 నుంచి 60.96 వరకు ఉన్నాయండి. ఆల్మోస్ట్ 60 పైనే ఉన్నాయండి. 61, 62 పైనే ఉన్నాయి మార్క్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఏపీ డిఎస్సి 2018 డిఎస్సిలో గుంటూరులో వచ్చినటువంటి టాప్ 100 మార్క్స్ అండ్ ర్యాంక్స్ చూద్దామండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో వచ్చినటువంటి మార్క్స్ డీటెయిల్డ్గా 1 by 1 చూద్దామండి. ఫస్ట్ ర్యాంకర్కి గుంటూరులో వచ్చేసి 87.9 రావడం జరిగిందండి. అండ్ స్టేట్ ఫస్ట్ మార్క్స్ కూడా ఇవే అండి. మనకు 2018 డిఎస్సిలో ఎన్ని మార్క్స్ అంటే 87.9 అండి. నెక్స్ట్ 83.23, 79.7, 78.5, 78.56, 76.8, 75, 75, 74.9, 74.8, 74.7 అండి. ఇవి గుంటూరు డిస్టిక్లో వచ్చినటువంటి టాప్ 10 ర్యాంక్స్ అండి. 87.9 నుంచి 74.7 వరకు మనకు టాప్ 10 ర్యాంక్స్ అనేవి రావడం జరిగిందండి. నెక్స్ట్ మనకు 11th ర్యాంక్ నుంచి 24th ర్యాంక్ వరకు చూస్తే అండి 74.36 నుంచి 70.8 వరకు రావడం జరిగిందండి. ఇవి గుంటూరు డిస్టిక్లో వచ్చినటువంటి 11th ర్యాంక్ నుంచి 24th ర్యాంక్స్ వరకు వచ్చిన మార్క్స్ అండి. నెక్స్ట్ 25 నుంచి 30 వరకు చూస్తే అండి 70.5 నుంచి 69.56 వరకు ఈ మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. సో టాప్ 30 ర్యాంక్స్ అండి ఇవి గుంటూరు డిస్టిక్లో. నెక్స్ట్ మనకు 31st నుంచి 43 వరకు ర్యాంక్స్ చూస్తే అండి 69.5 నుంచి 67.7 వరకు ఉన్నాయండి మార్క్స్ అనేవి. ఇవి ఏ ర్యాంక్స్ అంటే అండి 31st నుంచి 43 ర్యాంక్స్ అండి. నెక్స్ట్ మనకు 44 నుంచి 56 వరకు చూస్తే మనకు 67.53 నుంచి 66.8 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇవి వచ్చేసి 44 నుంచి 56 వరకు వచ్చినటువంటి ర్యాంకర్స్ యొక్క మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 57 నుంచి 60 వరకు చూస్తే 66.8 నుంచి 66.46 వరకు రావడం జరిగిందండి. 57, 58, 59 అండ్ 60 మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 61 నుంచి 74 ర్యాంకర్స్ యొక్క మార్క్స్ చూస్తే అండి 66.46 నుంచి 64.73 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇవి 61st నుంచి 74 ర్యాంకర్స్ మార్క్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి 75 నుంచి 87 వరకు వచ్చినటువంటి ర్యాంకర్స్ యొక్క మార్క్స్ చూద్దామండి. 64.7 నుంచి 63.9 వరకు రావడం జరిగిందండి. 87 ర్యాంక్స్ వరకు కూడా. నెక్స్ట్ అండి 88, 89, 90 ర్యాంక్స్ చూస్తే 63.8, 63.8, 63.7 ఇలా రావడం జరిగిందండి. 90 ర్యాంక్స్ అండి ఇవి. నెక్స్ట్ మనకు 91st నుంచి 103 వరకు ర్యాంక్స్ చూస్తే అండి ర్యాంకర్స్కి వచ్చిన మార్క్స్ ఎన్ని మార్క్స్ రావడం జరిగిందంటే 63.5 నుంచి 62.76 వరకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. నెక్స్ట్ మనం నెల్లూరు డిస్టిక్లో వచ్చినటువంటి ఏపీడిఎస్సి 2018లో స్కూల్ అసిస్టెంట్ టాప్ 58 ర్యాంకర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూద్దామండి. ఇక్కడ ఓన్లీ మనకు డేటా వచ్చేసి 58 ర్యాంకర్స్కి వచ్చిన మార్క్స్ మాత్రమే అవైలబుల్గా ఉందండి. సో నేను ఇవి మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. 100 ర్యాంక్స్ని నేను మెన్షన్ చేయలేదండి. ఇక్కడ మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో చూస్తే మనకు టాప్ మార్క్స్ అనేవి కొంచెం తక్కువగానే రావడం జరిగింది. ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 75.78 రావడం జరిగిందండి. నెక్స్ట్ 73, 72.3, 67, నెక్స్ట్ 67.6, 67.3, 60.8, 60.8 మనకు టాప్ 60 పాయింట్స్ అనేవి రావడం జరిగిందండి. ఇక్కడ కొంచెం మార్క్స్ చూస్తే మనకు తక్కువగానే ఉన్నాయండి, పెద్దగా మార్క్స్ ఏమి ఎక్కువ లేవు. ఇవి టాప్ 10. నెక్స్ట్ మనకు 9th, 10th ర్యాంక్స్ చూస్తే 59.7 రావడం జరిగిందండి 9th ర్యాంక్. అలానే 59.46 రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకు చాలా తక్కువగానే ఉన్నాయండి ర్యాంక్స్ మనకు నెల్లూరు డిస్టిక్లో 2018 డిఎస్సిలో. నెక్స్ట్ మనకు 11th నుంచి 19th ర్యాంక్స్ చూస్తే మనకు 58
8.66 నుంచి మనకు 52.7 వరకు అనేవి ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ అండి. ఇవి 59.46 నుంచి 52.7 వరకు రావడం జరిగిందండి. నెక్స్ట్ మనకు 20th నుంచి 27th వరకు చూస్తే మనకు 52 నుంచి 49.03 వరకు మార్క్స్ రావడం జరిగిందండి. ఇక్కడ కొంచెం మార్క్స్ అనేవి కొంచెం తక్కువగానే రావడం జరిగిందండి. నెక్స్ట్ మనకు 26 నుంచి 30 వరకు ర్యాంక్స్ చూస్తే మనకు 49.16 నుంచి 48 వరకు మనకు ర్యాంక్స్ అనేవి రావడం జరిగిందండి. నెక్స్ట్ మనకు 31st నుంచి 40 వరకు చూస్తే అండి 46.9 నుంచి 43 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇవి 31st ర్యాంకర్ నుంచి 40 ర్యాంకర్కి వచ్చినటువంటి మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 41st నుంచి 51st ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ చూస్తే అండి 42.6 నుంచి 38.6 వరకు వచ్చాయండి. ఇవి కొంచెం తక్కువ మార్క్స్ అండి, చాలా తక్కువ మార్క్స్ ఇవి. నెక్స్ట్ మనకు లాస్ట్లో మనకు చూసినట్టయితే మనకు 29 కూడా రావడం జరిగిందండి. 58th వన్ అండి ర్యాంక్ ఇది. ఆల్మోస్ట్ ఇదే అండి ఓవరాల్గా మనకు వచ్చినటువంటి మార్క్స్ అండి ఇవి 2018 మార్క్స్. నెక్స్ట్ మనం ఏపీడిఎస్సి 2018లో ప్రకాశం డిస్టిక్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టాప్ 100 ర్యాంక్స్ ఎన్ని, అలానే టాప్ 100 ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ ఎన్నో డీటెయిల్డ్గా చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్కి వచ్చేసి 75.6 రావడం జరిగిందండి. ప్రకాశం డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ అండి ఇది. నెక్స్ట్ 73.6, 71.9, 71.9, 71.4, 71.4, 70.1, 70.06, నెక్స్ట్ 67.9, 67.1 అండి. ఇవండి మనకు ఫస్ట్ నుంచి 10 వరకు వచ్చినటువంటి ర్యాంక్స్ అండి. ప్రకాశం డిస్టిక్ టాప్ 10 ర్యాంక్స్ అండి ఇవి. ఇక్కడ మార్క్స్ పెద్దగా ఏం లేవండి, కొంచెం తక్కువే ఉన్నాయండి మిగతా డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేస్తే. ఇది 11th నుంచి 23 వరకు వచ్చినటువంటి ర్యాంక్స్ యొక్క లిస్ట్ అండి. ఇక్కడ మనకు 67.1 నుంచి 61.2 వరకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. 11th నుంచి 23 ర్యాంక్స్ అండి ఇవి. నెక్స్ట్ మనకు 22nd నుంచి 30 వరకు మనకు ర్యాంక్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 61.33 నుంచి 60.16 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇవి 22 నుంచి 30 ర్యాంకర్స్ యొక్క మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 31st నుంచి 43 వరకు మనకు తీసుకున్నట్టయితే 60.06 నుంచి 57.7 వరకు రావడం జరిగిందండి. ఇవి 31st నుంచి 43 ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ అండి ఇవి. నెక్స్ట్ అండి మనకు 44 నుంచి 57 వరకు వచ్చినటువంటి మార్క్స్ చూద్దామండి ర్యాంకర్స్కి. 44 ర్యాంక్ నుంచి 57th ర్యాంక్ వరకు ఎన్ని మార్క్స్ రావడం జరిగిందంటే అండి 57.5 నుంచి 54.03 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇవి 44 నుంచి 57th ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ అండి ఇవి. నెక్స్ట్ మనకు 57 నుంచి 61st వరకు మార్క్స్ చూసినట్టయితే అండి ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ 54.03 నుంచి 53.13 వరకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. నెక్స్ట్ మనకు 61st నుంచి 73 వరకు చూస్తే అండి మనకు ఈ ర్యాంక్స్కి చూస్తే మనకు 53.13 నుంచి 50.43 వరకు మనకు మార్క్స్ రావడం జరిగిందండి. ఇవి 61st నుంచి 73 ర్యాంకర్స్కి వచ్చిన మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 74 నుంచి 86 వరకు చూస్తే 50.2 నుంచి 47.13 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. 74th ర్యాంక్ నుంచి 86th ర్యాంకర్స్కి వచ్చిన మార్క్స్ అండి ఇవి. నెక్స్ట్ మనకు 87, 88, 89, 90 ర్యాంకర్స్కి చూస్తే 47, 46 అలా రావడం జరిగిందండి మార్క్స్ అన్నీ కూడా. ఇవి 90 ర్యాంకర్స్ వరకు వచ్చినటువంటి మార్క్స్ అండి ఇవి. నెక్స్ట్ మనకు 91st నుంచి 102 వరకు మనకు చూస్తే ఈ ర్యాంక్స్ చూస్తే మనకు మార్క్స్ ఎన్ని వచ్చాయంటే 45.8 నుంచి 42.16 వరకు మనకు 102 ర్యాంక్స్కి రావడం జరిగిందండి. నెక్స్ట్ మనకు ఏపీడిఎస్సి 2018లో కర్నూలు డిస్టిక్లో వచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టాప్ 100 ర్యాంకర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూద్దామండి డీటెయిల్గా 1 by 1. సో ఫస్ట్ ర్యాంకర్కి మనం చూస్తే 86.23 మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇది ఫస్ట్ ర్యాంక్ అండి కర్నూలు డిస్టిక్లో. నెక్స్ట్ మనకు సెకండ్ ర్యాంక్ చూస్తే 86.16, 81.9, 78.1, 78.0,
77.7, 77.4, 76, 75.3, 75.03, 74.8 ఇలా రావడం జరిగిందండి. ఇవి టాప్ 10 11 ర్యాంక్స్ అండి. ఇవన్నీ కూడా కర్నూలు డిస్టిక్లో వచ్చినటువంటి టాప్ 10 ర్యాంక్స్ అండి. 86 నుంచి 75.03 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. నెక్స్ట్ మనకు 11th నుంచి 24th వరకు చూస్తే అండి 74.8 అలానే 71.2 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇవి 11th ర్యాంక్ నుంచి 24th ర్యాంక్ వరకు వచ్చినటువంటి మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 25 నుంచి 30 వరకు చూస్తే అండి 71 మార్క్స్ 71.23 మార్క్స్ నుంచి 70.2 మార్క్స్ వరకు మనకు రావడం జరిగిందండి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు పాయింట్స్లోనే డిఫరెన్స్ అనేది ఉందండి ఇక్కడ. నెక్స్ట్ మనకు 31st నుంచి 43 ర్యాంక్స్ చూస్తే అండి 70.03 నుంచి 70, 69, 69 పాయింట్ సంథింగ్ వచ్చి 68.6 వరకు ఉన్నాయండి. 43 ర్యాంక్స్ వరకు వచ్చినటువంటి మార్క్స్ అండి ఇవి. నెక్స్ట్ మనకు 44 నుంచి 56 వరకు చూస్తే అండి 68.6 నుంచి 66.9 వరకు మనకు ఈ 56 ర్యాంకర్ వరకు వచ్చినటువంటి మార్క్స్ అండి ఇవి. 44 ర్యాంక్ నుంచి 56 ర్యాంక్ వరకు వచ్చినటువంటి మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 57, 58, 59, 60 చూస్తే మనకు 66.9 నుంచి 66.6 వరకు అనేవి మార్క్స్ రావడం జరిగిందండి. ఇవి ఆల్మోస్ట్ మనకు డెసిమల్ పాయింట్స్లోనే డిఫరెన్స్ అనేది ఉందండి. నెక్స్ట్ మనకు 61st నుంచి 73 వరకు మనకు ర్యాంక్స్ చూస్తే అండి 66.5 నుంచి 64.33 వరకు మనకు మార్క్స్ రావడం జరిగిందండి. ఇవి 61 నుంచి 73 ర్యాంకర్స్కి వచ్చిన మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 74 నుంచి 86 వరకు చూస్తే ఈ ర్యాంకర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూస్తే మనకు 64.2 నుంచి 63.2 వరకు అనేవి మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. నెక్స్ట్ అండి 85, 86, 87, 88, 89, 90 ర్యాంకర్స్ చూస్తే 63.43 నుంచి 62.96 వరకు మార్క్స్ రావడం జరిగిందండి. ఇవి 90 ర్యాంక్స్ వరకు వచ్చినటువంటి మార్క్స్ అండి ఇవి. నెక్స్ట్ మనకు 91st నుంచి 103, 104 వరకు చూస్తే అండి 62.9 నుంచి 61.8 వరకు అనేవి మనకు 2018 డిఎస్సీలు రావడం జరిగిందండి. ఇవండి ఓవరాల్గా మనకు 104 వరకు వచ్చినటువంటి మార్క్స్ అండి. నెక్స్ట్ కడప అండి. కడప అంటే మా డిస్టిక్. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కడప వాళ్ళు. ఈ 2018 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చినటువంటి టాప్ 100 ర్యాంక్స్ ఏమున్నాయి, ఆ 100 ర్యాంకర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో డీటెయిల్డ్గా చూద్దామండి. ఇక్కడ 2018లో మనకు ఫస్ట్ ర్యాంక్ ఎంత అంటే అండి 81.8 అండి. ఇది ఫస్ట్ ర్యాంక్ అండి. నెక్స్ట్ 78.3, 77.96, 75.26, 74.6, 74.3, 73.6, 73.13, 72.8, 72.66 అండి. ఇవి టాప్ 10 ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ అండి. ఈ డిఎస్సిలో మన కడప డిస్టిక్లో టాప్ మార్క్స్ వచ్చేసి 82, 83 అలా వస్తాయేమో అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా అండి. సో ఇది నా ఎక్స్పెక్టేషన్ అండి. మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎన్ని మార్క్స్ టాప్ మార్క్స్ వస్తాయో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ చూస్తే అండి 11th ర్యాంక్ నుంచి 24th ర్యాంక్ వరకు మనకు కడప డిస్టిక్లో ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 72.46 నుంచి 69.8 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇవి 11th ర్యాంక్ నుంచి 24th ర్యాంకర్స్కి వచ్చిన మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 23 నుంచి 30th వరకు ఎన్ని ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ ఏంటంటే అండి 69.9 నుంచి 68.76 అండి. ఇవి 23rd ర్యాంక్ నుంచి 30th ర్యాంక్ వరకు వచ్చినటువంటి మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 31st నుంచి 43 వరకు మనం చూసినట్లయితే 68.367 నుంచి 66.467 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. 31st నుంచి 43 ర్యాంకర్స్కి వచ్చిన మార్క్స్ అండి ఇవి. నెక్స్ట్ మనకు 44 నుంచి 57 ర్యాంక్స్కి వచ్చిన మార్కులు చూస్తే అండి 66.43 నుంచి 65 వరకు రావడం జరిగిందండి. అప్ టు 57th ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ అండి ఇవి. నెక్స్ట్ మనకు 58, 59, 60 ర్యాంక్స్ చూస్తే అండి 65, 64 అలా రావడం జరిగిందండి. ఇవి 60 వరకు మనకు ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ అండి ఇన్ కడప డిస్టిక్ అండి. నెక్స్ట్ మనకు 61st నుంచి 74 వరకు మనకు మార్క్స్ చూస్తే అండి 64.8 నుంచి 63.1 వరకు వచ్చాయండి. 64.8 నుంచి 63.1 వరకు వచ్చాయండి. 61st నుంచి 74th ర్యాంకర్ వరకు వచ్చినటువంటి మార్క్స్ అండి.
నెక్స్ట్ మనకు 75th నుంచి 82 ర్యాంక్స్ వరకు వచ్చినటువంటి మార్క్స్ చూస్తే అండి 62.86 నుంచి 61.9 మధ్యలో మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. నెక్స్ట్ మనకు 83 నుంచి 90th ర్యాంకర్ వరకు వచ్చినటువంటి మార్క్స్ చూస్తే అండి మనకు 61.7 నుంచి 61.23 వరకు రావడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు పాయింట్స్లోనే డిఫరెన్స్ అనేది ఉందండి. నెక్స్ట్ మనకు 91st నుంచి 103 ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ చూస్తే 61.23 నుంచి 61.16 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇవండి ఓవరాల్గా కడప డిస్టిక్ యొక్క ప్రీవియస్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ అండి. నెక్స్ట్ అండి మనకు చిత్తూరు డిస్టిక్లో వచ్చినటువంటి మార్క్స్ చూద్దామండి. ఏపీడిఎస్సి 2018లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టాప్ 100 ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ డీటెయిల్డ్గా 1 by 1 చూద్దామండి. ఫస్ట్ ర్యాంకర్కి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే అండి 81.1 రావడం జరిగిందండి. నెక్స్ట్ 78.16, 75.8, 75.5, 75.5, 75.3, 74.6, 74.7, 74.13, 74.1 అండి. ఇవండి ఫస్ట్ ర్యాంకర్ నుంచి 10th ర్యాంకర్ వరకు వచ్చినటువంటి మార్క్స్ అండి చిత్తూరు డిస్టిక్లో వచ్చినటువంటి. నెక్స్ట్ చూస్తే అండి మనకు 11th నుంచి 24th ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ చూస్తే అండి 74.03 నుంచి 70.63 వరకు రావడం జరిగిందండి. ఇవి 11th నుంచి 24th ర్యాంకర్స్కి వచ్చిన మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 25 నుంచి 30th ర్యాంక్ వరకు ఆల్మోస్ట్ అన్నీ కూడా 70 సంథింగ్లో ఉందండి. ఇక్కడ మనకు అన్నీ 70+ ఉన్నాయండి. 30th ర్యాంక్ వరకు కూడా మనకు 70+ ఉన్నాయండి మొత్తం మార్క్స్ అన్నీ కూడా. నెక్స్ట్ మనకు 31st నుంచి 42 వరకు చూస్తే అండి మనకు 69.7 నుంచి 67.9 వరకు అనేది రావడం జరిగినాయండి మార్క్స్ అన్నీ కూడా. 31st నుంచి 42nd ర్యాంకర్కి వచ్చినటువంటి మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 43 నుంచి 54, 55 వరకు చూస్తే అండి మనకు 67.9 నుంచి 66.167 మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. నెక్స్ట్ మనకు 55, 56, 57, 58, 59, 60 తీసుకుంటే 66.167 నుంచి 65.7 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇవి 60 ర్యాంక్స్ వరకు వచ్చినటువంటి మార్క్స్ అండి. నెక్స్ట్ అండి 61 నుంచి 73 వరకు మనము ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ చూస్తే 65.6 నుంచి 63.9 వరకు రావడం జరిగిందండి. నెక్స్ట్ మనకు 74th ర్యాంక్ నుంచి 87th ర్యాంక్ వరకు వచ్చినటువంటి మార్క్స్ చూస్తే అండి 63.8 నుంచి 61.7 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇవి 87th ర్యాంకర్ వరకు వచ్చినటువంటి మార్క్స్ అండి. నెక్స్ట్ 87, 88, 89, 90 చూస్తే అండి 61.7 నుంచి 61.4 వరకు రావడం జరిగిందండి. నెక్స్ట్ 91 నుంచి 102, 103 వరకు చూస్తే అండి మనకు 61.367 నుంచి 60.5 వరకు మనకు 103 ర్యాంక్ వరకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. చిత్తూరులో 100+ పోస్టులు ఏమో ఉన్నట్టున్నాయండి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ 110 ర్యాంక్ వరకు కూడా మార్క్స్ ఎన్ని వచ్చాయో పెట్టడం జరిగిందండి. నేను 59.9 వచ్చాయండి 110th ర్యాంకర్ యొక్క మార్క్స్ అండి చిత్తూరు డిస్టిక్లో. నెక్స్ట్ చివరిగా లాస్ట్ మనకు అనంతపురం ఒకటి మిగిలిపోయిందండి. ఇక్కడ మనకు 100 ర్యాంకర్స్కి మార్క్స్ ఎలా వచ్చాయో ఏపీడిఎస్సి 2018లో మార్క్స్ ఎలా వచ్చాయో వాళ్ళ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి డీటెయిల్డ్గా 1 by 1. ఇక్కడ మనకు అనంతపూర్ డిస్టిక్లో ఫస్ట్ ర్యాంకర్కి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే అండి 80.0 రావడం జరిగిందండి. నెక్స్ట్ 79.6, 77.6, 77.3, 76.8, 76.2, 75.2, 74.86, 74.36, 74 రావడం జరిగిందండి. ఇవి 10 ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ అండి. 80 నుంచి 74 మధ్యలో రావడం జరిగిందండి అనంతపూర్ డిస్టిక్ వాళ్ళకి టాప్ 10 ర్యాంక్స్. నెక్స్ట్ 11th ర్యాంకర్కి 73.73 రావడం జరిగిందండి. నెక్స్ట్ 73 అలా 72 ఇలా మనకు 23, 24th ర్యాంక్ వరకు 71.8, 78, 71.6 వరకు మనకు మార్క్స్ రావడం జరిగిందండి.
నెక్స్ట్ మనకు 24 నుంచి 30 ర్యాంక్స్ వరకు చూస్తే అండి మార్క్స్ ఎన్ని వచ్చాయంటే 71.6 నుంచి 70.6 వరకు రావడం జరిగిందండి. ఇవండి టాప్ 30 ర్యాంక్స్ ఇన్ అనంతపూర్ అండి 2018 డిఎస్సిలో. నెక్స్ట్ మనకు 31st నుంచి 43 ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ చూస్తే అండి 70.13 నుంచి 68.2 వరకు రావడం జరిగిందండి. ఇవి 31st నుంచి 43 ర్యాంక్స్కి వచ్చినటువంటి మార్క్స్ అండి. నెక్స్ట్ మనం 44 నుంచి 56 వరకు చూస్తే అండి మనకు 68.167 నుంచి 67.06 వరకు మనకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. సో 43 నుంచి 56 ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ అండి ఇవి. నెక్స్ట్ మనకు 57 నుంచి 60 వరకు చూస్తే అండి మనకు 67 మార్క్స్ నుంచి 66.9 మార్క్స్ వరకు రావడం జరిగిందండి. ఇవి 56, 57, 58, 59, 60 ర్యాంకర్స్కి వచ్చిన మార్క్స్ అండి. నెక్స్ట్ మనకు 61st నుంచి 73 వరకు మార్క్స్ చూసినట్లయితే ర్యాంకర్స్కి వచ్చిన మార్క్స్ చూసినట్లయితే 66.8 నుంచి 65.4 వరకు రావడం జరిగిందండి. నెక్స్ట్ మనం 74 నుంచి 87th ర్యాంకర్కి వచ్చినటువంటి మార్క్స్ చూస్తే 65.3 నుంచి 64.2 వరకు మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఇవండి 74 నుంచి 87 ర్యాంకర్స్కి వచ్చిన మార్క్స్. నెక్స్ట్ మనకు 87, 88, 89, 90 ర్యాంక్స్కి చూస్తే 64.4 నుంచి 64.0 వరకు రావడం జరిగిందండి. జస్ట్ మనకు పాయింట్స్లోనే డిఫరెన్స్ అనేది ఉందండి. నెక్స్ట్ మనకు 91st నుంచి 103 ర్యాంకర్స్కి వచ్చినటువంటి మార్క్స్ చూస్తే అండి 64 నుంచి 63.13 వరకు మనకు మార్క్స్ రావడం జరిగిందండి. ఇవండి ఓవరాల్గా 100 ర్యాంక్స్ అండి.